రోజుల్లో మనందరికీ మోస్ట్ కామన్ గా ఉండే ప్రాబ్లం కాన్ఫిడెన్స్ లేకపోవడం, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేకపోవడం, పీపుల్ తో కనెక్ట్ అవ్వలేకపోవడం. కెరియర్ లో గ్రో అవ్వాలన్నా, బిజినెసెస్ బిల్డ్ అవ్వాలన్నా వన్ స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ద పీపుల్ స్కిల్. డేల్ కార్నెగీ అనే వరల్డ్స్ ఫేమస్ ఆథర్ అండ్ బిజినెస్ మ్యాన్ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ 90 years బ్యాకే ఇచ్చారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్ బుక్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఇందులో ఉన్న ప్రిన్సిపల్స్ ఈ రోజుల్లో కూడా 100% అప్లికబుల్. న్యూ ఫ్రెండ్స్ క్రియేట్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేయడానికి, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్, ఇప్పటికీ లైఫ్ చేంజింగ్, ఇప్పటికీ ప్రాక్టికల్. అందులో ఉన్న ఫస్ట్ ప్రిన్సిపల్, డోంట్ క్రిటిసైజ్, కంప్లైన్ ఆర్ కండెమ్. పీపుల్ నెవర్ ఫీల్ దే ఆర్ రాంగ్. ఈవెన్ క్రిమినల్స్ కూడా వాళ్ళు మంచి వాళ్ళే అని ఫీల్ అయ్యి వాళ్ళ మిస్టేక్స్ ని జస్టిఫై చేసుకుంటారు. క్రిటిసిజం వల్ల ప్రైడ్ అనేది హర్ట్ అవుతుంది, రిసెంట్మెంట్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో కానీ ఆఫీస్ లో మనల్ని ఎవరైనా తిడితే మనం ఇంప్రూవ్ అవ్వం, మనం జస్ట్ హర్ట్ మాత్రమే అవుతాం. సైకాలజీ కూడా ప్రూవ్ చేసింది, యానిమల్స్ అండ్ హ్యూమన్స్ ఎంకరేజ్మెంట్ తోనే ఫాస్ట్ గా నేర్చుకుంటారు, పనిష్మెంట్ తో కాదు. హిస్టరీలో కూడా అబ్రహం లింకన్ ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ తర్వాత క్రిటిసైజ్ చేయడం ఆపేశారు. ఎగ్జాంపుల్, ఆఫీస్ లో బాస్ అరుస్తూ ఇది కరెక్ట్ గా చేయలేదు, ఎంప్లాయ్ హర్ట్ అవుతాడు. అదే బాస్ కూల్ గా ఇందులో ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఉంది అని అంటే ఎంప్లాయ్ యాక్సెప్ట్ చేసి ఇంప్రూవ్ చేస్తాడు. అందుకే కార్నెగీ చెప్పారు, ఎనీ ఫూల్ కెన్ క్రిటిసైజ్ బట్ ఇట్ టేక్స్ క్యారెక్టర్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ టు బి అండర్స్టాండింగ్ అండ్ ఫర్గివింగ్.